సో ఇక్కడ మనకి కొన్ని క్రాప్స్ అండ్ వాటి వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో ఈరోజు ఈ క్వశ్చన్ మనం ఎందుకు నేర్చుకుంటున్నాము అంటే, రీసెంట్గా యూనియన్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మన ఐసీఏఆర్ డెవలప్ చేసిన 25 క్రాప్స్కి సంబంధించిన 184 వెరైటీస్ని రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఎందుకు ఈ కొత్త క్రాప్ వెరైటీస్ని రిలీజ్ చేశారు అంటే, ఈ కొత్త క్రాప్ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి హై ఈల్డ్ ఇస్తున్నాయి, అంటే ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇవి క్లైమేట్ రెసిలియంట్ అనమాట, అంటే డ్రాట్ రెసిస్టెంట్, పెస్ట్ రెసిస్టెంట్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇవి మనకి హై ఈల్డ్ ఇవ్వడంతో పాటు దీంట్లో న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా మనకి ఎక్కువగా ఉన్నాయి. అండ్ వీటన్నిటి వల్ల ఫార్మర్ ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఫుడ్ సెక్యూరిటీ అనేది డెవలప్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ ఐసీఆర్ రిలీజ్ చేసిన 184 వెరైటీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒక 4 వెరైటీస్ వచ్చేసి మన ఆచార్య ఎన్జి రంగారావు యూనివర్సిటీ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రీసెర్చ్ చేసి డెవలప్ చేసిన వెరైటీస్ అనమాట. సో ఆ 4 వెరైటీసే మన ఈ క్రాప్స్ నువ్వులు, సజ్జలు, బీడి పొగాకు, వరిగా ఈ పంటలకు సంబంధించిన వెరైటీస్ అనమాట. సో ఇక్కడ పంటలు ఇచ్చారు మనకి, వాటికి సంబంధించిన వెరైటీస్ అంటే వంగడాలు కూడా ఇవ్వడం జరిగింది. సో మనం ఈ క్రాప్స్ వీటి వెరైటీస్తో మ్యాచ్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటి, మనకి నువ్వులు ఉంది. సో ఈ నువ్వుల పంటకి సంబంధించిన వెరైటీ ఏది అంటే మనకి YLM 146. సో ఇది ఈ క్రాప్ వెరైటీ పేరు. సో ఈ నువ్వుల క్రాప్ వెరైటీ ఏదైతే ఉందో ఇది ఒక హెక్టార్కి 8 to 10 క్వింటాల్స్ ఈల్డ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ దీన్ని ఏ యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేశారు అంటే యలమంచిలి అగ్రికల్చరల్ యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనకి పర్ల్ మిల్లెట్. పర్ల్ మిల్లెట్ ఏది అంటే దాని వెరైటీ మనకి APHB 126. ఈ పర్ల్ మిల్లెట్ని మనకి అనంతపూర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. అండ్ దీని ఈల్డ్ వచ్చేసి మనకి ఒక హెక్టార్కి 30 నుంచి 33 క్వింటాల్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీడి పొగాకు. ఈ బీడి పొగాకు వెరైటీ వచ్చేసి ABD 132. ఈ బీడి పొగాకుని మనకి నంద్యాల యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. అండ్ ఈ బీడి పొగాకు వెరైటీలో ఏంటి స్పెషాలిటీ అంటే, సో ఈ బీడి పొగాకులోని హానికారక అంశాల శాతం అంటే ఆ పర్సంటేజ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రోసో మిల్లెట్. ఈ ప్రోసో మిల్లెట్ వెరైటీ వచ్చేసి PMV 480. ప్రోసో మిల్లెట్ అంటే మన వరిగలు. ఈ వరిగలను ఏ యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేశారు అంటే విజయనగరం అగ్రికల్చరల్ యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేయడం జరిగిందనమాట. సో ఇది ఒక హెక్టార్కి 2.27 టన్స్ ప్రొడక్టివిటీ ఉంటుందన్నమాట, ఈల్డ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి A1, B2, C4 అండ్ D3.